విశాఖలో ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గత ఏడాది నవంబర్ నెలలో మధురవాడ వద్ద చోటు చేసుకుంది. అయితే తొలి దశలో భార్య తన భర్త కనిపించట్లేదని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మధురవాడ సమీపంలో ఉన్న బక్కన్నపాలెనికి చెందిన నాగరాజు భార్య రమ్య. అయితే భర్త నాగరాజు పట్ల ఆమెకు కొంత వ్యామోహం తగ్గడం, అలాగే వసంతరావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఆమె కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఈ కారణాలు ఏమైనప్పుడు కూడా భర్తను ఆమె మరికొందరితో కలిసి హత్య చేసింది. దాదాపు 50,000 రూపాయలు దీనికి సంబంధించి వెచ్చించిన పరిస్థితి ఉంది. అయితే వసంతరావుతో పాటు బాలకృష్ణ, ప్రవీణ్ అనే మరో ఇద్దరు వ్యక్తుల సహకారం కూడా తీసుకున్నారు. అయితే నవంబర్ 9వ తేదీ నుంచి నాగరాజు కనిపించకపోగా భార్య రమ్య మాత్రం పోలీసులకు నవంబర్ 17వ తేదీన ఫిర్యాదు ఇచ్చింది, తన భర్త కనిపించట్లేదని. అయితే తొలి దశ నుంచి కొంతవరకు రమ్యపై అనుమానం ఉన్న పోలీసులు కొంత నిఘా పెట్టడంతో పాటు వసంతరావును ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఆ విచారణలో ఆ, రమ్య తన భర్తను నాగరాజును అమానుషంగా హత్య చేసింది. ఈ హత్యకు దాదాపు 50,000 రూపాయలు కూడా ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి రమ్యతో పాటు వసంతరావు, బాలకృష్ణ, ప్రవీణ్ మొత్తం నలుగురిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారణ సాగిస్తున్నారు. అయితే హత్యకు అసలు కారణం ఏంటి అన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ భార్య అత్యంత అమానుషంగా ఒక భర్తను చంపడం, అలాగే దీన్ని పోలీసులకు కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం ప్రస్తుతం విశాఖలో చర్చనీయాంశంగా మారింది.